శ్రీమాత్రే నమః. దశమహావిద్యలు అంతర్గత రహస్యాలు. మనం ఇంతవరకు కూడా 10 విద్యలు కూలంకషంగా పరిపూర్ణంగా మనకు అర్థమయ్యే రీతిగా ఇవన్నీ సమాహార స్వరూపంగా ఈ దశమహావిద్యలు అనేవి తెలుసుకున్నాము, నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ దశమహావిద్యల్లో అంతర్గతంగా దాగి ఉన్న రహస్యాలు, అంతర్గతంగా రహస్యాలు ఉంటాయి కదా. సృష్టిలో కూడా రహస్యాలు ఉంటాయి కదా, మన జీవితాల్లో కూడా రహస్యాలు ఉంటాయి కదా. అలానే ఈ విద్యల్లో కూడా అంతర్గతంగా కొన్ని రహస్యాలు ఉంటాయి. ఇప్పుడు ఒక వృక్షం ఉంది, అంత మర్రి విత్తనం ఉంది. ఆ మర్రి విత్తనంలో ఇంత పెద్ద మహావృక్షం యొక్క రహస్యం అనేది దాగి ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ దశమహావిద్యలు అనే ఈ కల్పవృక్షం ఏదైతే ఉందో దీని యొక్క మూలం, అంతర్గతంగా దాగి ఉన్న రహస్యాలు ఏమిటో ఈ యొక్క చాప్టర్లో, ఈ అధ్యాయంలో మనం నేర్చుకుందాము, తెలుసుకుందాం. దశ విద్యలని ఎదిగి వాటి అంతర్గత రహస్యాలు తెలుసుకోగలగటం పూర్వజన్మ సుకృతం. ఈ దశమహావిద్యలు తెలుసుకుంటేనే ఇది పూర్వజన్మ సుకృతం అంటున్నారు. ఇది నేర్చుకుని దాని విద్యగా మనం నేర్చుకుని ఉపాసన చేసామనుకో, మరి ఎటువంటి అదృష్టం అది, మహా అదృష్టం. సో నువ్వు నేర్చుకోవటము, తెలుసుకోవటము, దాని అనుభూతి చేసుకోవటం కూడా ఇది నీ పూర్వజన్మ సుకృతము. అంటే వాసనామయంగా ఆధ్యాత్మిక వాసనలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇటువంటి ఈ సబ్జెక్ట్స్ అంటారు కదా, ఆధ్యాత్మికం మీద ఎక్కువ వారికి మక్కువ ఉంటుంది. లౌకికంగా ఎక్కువ వాసనలు తెచ్చుకుంటారు కొందరు. సో లౌకికమైన వాసనలతోనే వాళ్ళ జీవితాలు ఆధ్యాత్మికము ఆది భౌతికము అని అందుకే అంటుంటారు, ఆది భౌతికంలో ఏంటి, ఏ పాపం చేసామో, ఏ కర్మ చేసామో ఇప్పుడు అనుభవిస్తున్నాము అని అంటుంటారే. అలానే ఆధ్యాత్మికంలో ఉన్న మహానుభావులందరూ ఏమంటారు, ఏ పూర్వజన్మ సుకృతం అనండి అతను చేసుకుంది, అమ్మవారు అనుగ్రహించింది, ఆధ్యాత్మికంలో ఒక స్థితికి ఎదిగారు. మరి అది వాసనేగా, అందుకని సువాసనలు అంటారు. ఏమా దాన్ని సువాసనలు, మంచి వాసనలు తెచ్చుకోవటం పూర్వజన్మ నుంచి. ఈ జన్మలో వచ్చినవి కావు, ఈ జన్మలో ఇప్పుడు నువ్వు ఇది దీన్ని ఏమంటారు, ఈ ప్రారంధాలు ఇప్పుడు మనం వస్తున్నవన్నీ ఆగామి అలాయమ్మా. అలా ప్రారంధాలు 3 రకంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ ఉన్న ఆధ్యాత్మికాన్ని నువ్వు పెంచుకుంటూ పోతే ఏమ్మా, మరు జన్మలో ఒక జన్మ అనేది ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే తప్పకుండా ఆధ్యాత్మికంలో నువ్వు లయాన్ని మటుకు తప్పకుండా చేరుకుంటావు. అంతే కదా, ఎదుగుదల అనేది ఉంటుంది. దాన్ని పెంచుకోవటము అంటారు. పెంచుకోవటం, మంచి విషయాలు, మంచి ఆలోచనల్ని పెంచటం, అంతే కదా. సో ఇది తెలుసుకోవటం కూడా పూర్వజన్మ సుకృతం. దశ అంటే 10, దశ అంటే పరిణామము. దశని తిరిగేస్తే స ధ, స మెలికలస, ద మళ్ళీ ఈ దశయే లయమైతే శ అన్న శుద్ధ సత్వాన్ని ద ఇచ్చినట్టుది. ఏమ్మా ఇక్కడ ఏమంటున్నారంటే దశ అంటే పరిణామము. అంతేగా, ఈ సృష్టి ఎలా వచ్చింది, మనం ఎలా వచ్చాం భూమి మీదకి, బాల్యావస్థ నుంచి వచ్చాం కదా, ఇంతవరకు ఎదిగాం కదా. ఎన్ని దశలు దాటితే మరి నీకు పరిపూర్ణమైన ఈ రూపం అనేది ఇప్పుడు వచ్చింది. అలానే ఈ సృష్టి కూడా దశ 10 పరిణామాలు చెందితే ఇంత సృష్టి జరిగింది. సో ఇందులో దశ అనే దాంట్లో మంత్రశాస్త్ర ప్రకారంగా దా అంటే ఏమిటి ఏమా, దా అంటే ఇచ్చునట్టిది. దత్తాత్రేయ, దత్త అంటే తనకు తాను దత్తము చేసుకోవటం. అంతే కదా. ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆ ఈశ్వరుడు తననికి తాను దత్తము చేసుకుంటే ఇంత శ్రీచక్రం వచ్చింది. మళ్ళీ అది తనలోకి వెళ్ళిపోతే
లయం అయిపోతే దాన్ని సత్వాన్ని ఇచ్చున్నట్టిది సాని ఈ శుద్ధ సత్వాన్ని మళ్ళీ ఇచ్చున్నట్టిది అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మళ్ళీ శుద్ధ సత్వంగా అయిపోవటం అని. అంతే కదా. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనాలు. తర్వాత ఏం మిగిలింది? ఉట్టి శా అనేది మిగిలింది. శుద్ధ సత్వ తేజస్సు అనేది మిగులుతుంది. సో మళ్ళీ కిందకి రావాలి అన్నప్పుడు దా అన్నది ఇస్తుంది. ధ అంటే ధ బిగ్ బ్యాంగ్ థియరీ అమ్మా, బిగ్ బ్యాంగ్ థియరీ. మళ్ళీ ఆ శబ్దాన్ని వెనక్కి తీసుకుంటే ఉట్టి శుద్ధ సత్వం అది అన్నమాట. అది తెలియటయే వ్యక్తావ్యక్తముల యొక్క రెండింటినీ తెలియట. ఇది తెలుసుకుంటేనే సృష్టి ఎలా వస్తుంది, ఎలా మళ్ళీ మాయమైపోతుంది, అదృశ్యం అయిపోతుంది, మళ్ళీ ఎలా లయం అయిపోతుంది అన్న రహస్యం తెలుసుకోవటమే వ్యక్తావ్యక్తముల యొక్క రెండిటిని తెలియట. అంటే వ్యక్తావ్యక్తముల యొక్క అవతార పరిణామాలని, ఉన్నేయ లయా భూమికలను సమగ్రంగా స్వానుభూతిగా తెలుసుకోగల పరాపర రహస్యం ఈ మహావిద్య. ఈ మహావిద్య వల్ల నీకు 10 విద్యలు కూలంకషంగా నువ్వు తెలుసుకొని దాన్ని అనుభూతి చేసుకొని ఒక ఆకారాన్ని నీ మనసులో ఒకటి వచ్చింది. మహావిద్య అంటే ఇది అన్న దర్శనం ముందు మనం చేసుకోవాలి. దాని తర్వాత ఆ యొక్క దశలలో ఉన్న అమ్మవాళ్ళు తర్వాత మనం దాన్ని ఉపాసన చేయొచ్చు. ముందు అసలు వాటి తత్వమే తెలియదు కదా, ఏం ఉపాసన చేస్తాం మనం? సో దీని ఒక సమగ్రంగా ఒక రూపంగా 10 దశలని ఒక సమగ్రమైన రూపంగా నీకు అర్థమైంది అనుకో. ఇప్పుడు నాకు అర్థమైందండి, పూర్తిగా అర్థమైపోయింది అన్నది ఒకటి రావాలి కదా. అది రాకుండా నువ్వు ఎలా ఉపాసన చేస్తావు? సమగ్రంగా సానుభూతి చేసుకోవటం. సానుభూతి కూడా నేను చేసుకున్నాను, ధ్యానము చేశాను, యోగము చేశాను, ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క తత్వం, పరతత్వం అర్థమైంది అన్న నీకు అనుభూతి అనేది రావాలి. అదే పరాపర రహస్యము. ఏమా పర ఏమా, అదే పరాపర. పరకే పర, అంతేగా. ఆజ్ఞాచక్రం పర అన్నావు ఏమా, మరి మళ్ళీ త్రికోణం పైన పరాపర, అంతే కదా. సవికల్ప సమాధుల పైన ఏముంటుంది? నిర్వికల్ప సమాధులే ఉంటాయి. పరాశూన్యం నుంచే కదమ్మా అంతా సృష్టి వస్తుంది. సో పరాపర విద్యలు, ఆ రహస్యం తెలుసుకోవటం, ఇదే మహావిద్య. ఏమా, దాన్ని మహావిద్య అంటారు. లేదంటే ఉట్టి విద్య, దశ విద్యలు అంటారు. ఇది దశ మహావిద్యలు కదమ్మా. సో దశ మహావిద్యలు అన్నప్పుడు పరాశూన్యము నుంచి ఈ యొక్క భూతలం వరకు కూడా అమ్మవారి సమగ్ర రూపాన్ని కూలంకషంగా దర్శనం చేసుకోవటం, దాని సానుభూతి తెచ్చుకోవటమే మహావిద్య నాయన అంటున్నారు. ఏదో ఒక విద్య నేర్చుకొని నాకు అర్థమైపోయిందని, అనుభూతి వచ్చేసింది అని మిడిసిపాటు పడకు. ఇంతటి సమగ్రమైన స్వరూపాన్ని దీనే విశ్వ రూప దర్శనము అంటారు. ఈ 10 అవతారాలు కూడా దశమహావిద్యలన్నీ కూడా ఇదంతా మళ్ళీ లలితా పరాభట్టారిక అన్న మూల ప్రకృతి నుంచే వస్తున్నాయి అని తెలుసుకోవటం. ఏమో దశల చేత అవి 10. ఈ దశల చేత అవి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే మాయ యొక్క అంతర్భాగముగా అవి 10గా కనిపిస్తున్నాయి. మాయ ఉన్నది కదా. ఎప్పుడైతే సృష్టి జరుగుతున్నప్పుడు ఇప్పుడు తనకు మారుగా సృష్టి చేయాలి అనే సంకల్పం దగ్గర నుంచి మాయ అనేది వచ్చేసింది. ఆయన్నే మాయి, ఆయన్నే మాయ. ఆయన 2గా చూడాలనుకున్నాడు. అదే ద్వైతము అంటారు కదా. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో, అది శుద్ధ సత్వం. అప్పుడు సృష్టి లేదుగా, కాలదేశ చైతన్యాలు లేవు. ఆయన నుంచి మరి ఈ ఆయన ఈ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు అని కొందరు అడగచ్చు. అదేంటంటే పరాశూన్యము. ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్. ఏమీ లేని దాంట్లో నుంచి ఏదో పుడుతోంది. ఇప్పుడు నీ మనసు ఉందనుకో, శూన్యంలోనే ఉంటుంది కదమ్మా. సుప్తావస్థ కానీ తుర్యంలో కానీ. ఇప్పుడు ఆ మాటకు వస్తే నువ్వు కూడా జాగ్రత్తలో లేనప్పుడు స్వప్నావస్థలో నీ మనసు స్వప్నావస్థలో ఉంటుంది కాబట్టి, అంటే జాగ్రత్త అవస్థలో ఉన్న శక్తి దానికి అక్కడ అంత ఎక్కువగా ఉండదు. నువ్వు అన్ని కూడా గమనిస్తూ ఉంటావు, అవునా? అంతే కదా, అన్ని గమనిస్తూ ఉంటావు. సుప్తావస్థకు వచ్చినప్పుడు అసలు నువ్వు ఎక్కడున్నావో నీకే తెలియదు. దాన్ని ఏమంటావు? అంధ తమస్సు అంటున్నావు కదా. శుద్ధ
శుద్ధమైన అంధతమస్సది. అందులో నుంచి ఈ సృష్టి రావటం ఏంటి స్వామి? ఇప్పుడు పొద్దున్నే నువ్వు కళ్ళు తెరిచావనుకో, టక్కని నీ మనసు ఎలా వస్తోంది? ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఏ పని చేయాలని నువ్వు అనుకుంటున్నావు? ఇవన్నీ ఎలా వస్తున్నాయి? రాత్రి ఎందుకు రాలేదు? పొద్దున్నే నువ్వు కళ్ళు తెరవంగానే నీకు ఈ జాగ్రత్త అవస్థలో వచ్చావు గదా! రాత్రి ఏమైంది సృష్టి? నథింగ్. ఏమీ లేదక్కడ. కళ్ళు తెరవటం అంటే అహం బ్రహ్మాస్మి. నేను సృష్టి చేయాలి అనే దానికి జ్ఞాపకం వచ్చింది. మనకేంటి పొద్దున్నే అయ్యో! పళ్ళు తోముకోవాలి, కాఫీ తాగాలి అన్నట్టు ఇవి గుర్తుకొస్తాయి. ఇల్లు సర్దుకోవాలి. పాల ప్యాకెట్లు వచ్చాయో లేదో చూసుకోవటం. ఇట్లా అన్నమాట. ఇది మన దినచర్య. మానవుల దినచర్య. భగవంతుడి దినచర్య వేరుగా ఉంటుంది కదా! ఆయనకి దినమేముంది? ఆ దినాలు కూడా ఆయన నుంచే వస్తున్నాయి కదా! కాలం అనేది ఆయన నుంచే పుట్టాలి కదా! కాలం పుడితేనే దినములు, తిథులు, వారాలు ఇటువంటివన్నీ వస్తాయి. సో, ఆయన అలా ఏమీ లేని దాంట్లో నుంచి ఇంత సృష్టి వచ్చింది. మళ్ళీ ఏమీ లేని దాంట్లోకే ఈ సృష్టి వెళ్ళిపోతుందిరా నాయనా! ఇదే ఏంటి? అంటే మాయ యొక్క అంతర్భాగంగా అవి 10గా కనిపిస్తున్నాయి నీకు. ఇవి ఎలా కనిపిస్తున్నాయి? 10గా కనిపిస్తున్నాయి మాయలో. అనేకముగా కనిపిస్తున్నాయి. ఏకములో అన్నీ గూడా లలితాపరా భట్టారికగానే కనిపిస్తున్నాయి. ఒకే వస్తువు 10 రూపాల్లో కనిపిస్తుంది. సో, దాన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది? 10 వేరుగా ఉన్నాయి అని అనిపిస్తుంది. అదే మాయ. అవునా? మనం గూడా ఇప్పుడు అందరం మాయలోనే ఉన్నాం గదా! ఏది నశ్వరములోనే జీవితాలు వెళుతున్నాయి. ఈశ్వరంలో ఎక్కడ వెళ్తున్నాయి? ఈశ్వరంలో ఎక్కడ వెళ్తున్నాయమ్మా? అందరూ నశ్వరం వెంటే పరిగెడుతున్నారు. మాయ వెంటే పరిగెడుతున్నారు. ఏది అశాశ్వతాన్ని శాశ్వతం అనుకుని భ్రమపడి ఎండమావుల్లో పరిగెడుతున్నాం. మాయగా అది? అట్లా చెప్తున్నారు. సో, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఇతరము అనేది ఉన్నది కాబట్టి అది మాయ అవుతుంది. ఇతరము అనేది లేదు అన్నప్పుడు, ఏకత్వమే ఉన్నప్పుడు మాయ ఉండదు. ఏమో సో, బ్రహ్మకచ్చంలో ఏంటంటే రాజరాజేశ్వరి స్థితిలో ఏకపాదుక కదమ్మా! అక్కడి నుంచి లలిత అయినప్పుడు ఇంక మాయ ఎక్కడుంది? ఏమీ లేదు. అదే లయం. ఇంకా కోరుకునేది, ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఎవరు ఉండరక్కడ. మాయ అంతవరకు విస్తరించి ఉన్నది అని. సో, ఈ మాయలో అందరూ ఏమనుకుంటారు అంటే, ఈ దశమహావిద్యల్లో ఉన్న అమ్మవార్లు చండీ దగ్గరని, త్రిపుర దగ్గర నుంచి నేను చెప్పిన 10 దశమహావిద్యలన్నిట్లో గూడా వీళ్ళంతా అమ్మవార్లు వేరు వేరు అమ్మవార్లు అని నీకు తోస్తూ ఉంటుంది. ఆ రకంగా నువ్వు నీ యొక్క ఉపాసన మొదలుపెడతావు. మాయలో పూజ. అందుకే మాయా పూజ. దేవుడిని అనేకముగా చూడటం. ఏకముగా చూడటం అన్నీ కలిపితే. అంతేగా? ఇప్పుడు లెక్కల్లో గూడా అంతే గదా! 0 నుంచి 1, 1 ఇంకొకటి కలిపితే 2, 2 ఎక్కడి నుంచొచ్చింది? దాన్ని వేరుగా ఎందుకు చూడాలి? అందులోనే ఏకము అనేది ఒకటుంది గదమ్మా! ఈ రెండికి మళ్ళీ ఇంకొకటి కలిపామనుకో, ఆత్మ అది పరమాత్మ ఆత్మ అనుకోండమ్మా. ఒకటి నువ్వనుకో, అందులో ఆయనొచ్చి కూర్చుంటే 2 మళ్ళీ 3లో గూడా అంతే, 4లో గూడా అంతే. ఆయనెక్కడ లేడు? సూత్రాత్మగా ఉన్నాడు గదా! మరి ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి గదా! అది తెలుసుకోకుండా నువ్వు ఆ! ఆకారాలు, వికారాలు పెట్టుకొని అనేకము అంటే ఎలా? అదే మాయ నాయనా అంటున్నారు. సో, మాయ యొక్క అంతర్భాగముగా అవి 10గా కనిపిస్తున్నాయి. అంటే అనేకముగా అవ్యక్తము, వ్యక్తమైన సృష్టిలో మనకు కనిపిస్తోంది. అంటే ఈ సృష్టిలో ఈ యొక్క అవ్యక్తముగా ఉన్న ఈశ్వర పదార్థము అనేకముగా భాషిస్తోంది. ఇన్ని లోకాలుగా భాషిస్తోంది అనేకముగా. హ్మ్. ఈ వ్యక్తమునకు వెనక సూత్రాత్మ అవ్యక్తమని తెలియుటయే మహా. అదే ఇంతమంది ఇప్పుడు అంతే గదా! మనం గూడా భూమి మీద అనేకముగా ఉన్నారు. అవునా అమ్మా? మనుషులు, రూపాలు. అవునా? సో, ఇక్కడ నువ్వు సూత్రాత్మని తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుంది? విశ్వ కళ్యాణము లేదా విశ్వ ప్రేమ ఇటువంటివన్నీ మంచి అలవాట్లన్నీ గూడా మంచి ఆలోచనలన్నీ ఎలా పుడతాయి? ఆ! నీకు అంతటి మంచి మనసనేది ఉండాలి గదా! ఏమ్మా? అంటే అనేకముగా అవ్యక్తంగా వ్యక్తమైన సృష్టిలో మనకి కనిపిస్తుంది. అంటే
ఈ భగవంతుడు అనేవాడు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకముగా కనిపిస్తున్నాడు. ఆయన్ని అనేకంగా చూడకుండా ఒకటే శ్రీకృష్ణుడు అన్నట్టుగా అందరిలో సూత్రాత్మగా ఎవరున్నారు? ఆత్మ ఉందండి అని నువ్వు చెప్తావు కదా! అంతే కదా! నాలో ఆత్మ ఉన్నప్పుడు పిపిలి కాదు బ్రహ్మ పర్యంతము కూడా ఈశ్వర చైతన్యము తేజస్సుగా ఆత్మగా భాషిస్తోంది. అది తెలుసుకోవాలి కదా! సూర్యుడు సరస్సులో ఎలా భాషిస్తున్నాడు? అలా మనలో కూడా ఆయన యొక్క సూత్రాత్మ ఉన్నది కాబట్టి మనందరము చైతన్యవంతులమయ్యాం. లేదా మనం అందరం జడ పదార్థాలు. ఈ చైతన్యమే నీ శరీరం అమ్మా. అదే ఏంటంటే జడముగా తయారవుతుంది. సూత్రాత్మ అంటే అది. నీ శరీరం వేరు, ఆత్మ వేరు అని కాదు. ఈ యొక్క తేజస్సు నుంచే. అందుకే నేనేం చెప్పాను శ్రీ విద్యలో, లైట్ సొలిడిఫైడ్ ఇంటూ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. ముద్ద కట్టాయి. అమ్మవారి యొక్క తేజస్సును ముద్ద కడితే నీ శరీరం. పంచభూతాలు వచ్చాయి. పంచభూతాల యొక్క పంచీకరణ వలన నీ యొక్క అంటే ఏకకణ జీవుల దగ్గర నుంచి ఈ సృష్టి వచ్చింది అని 84 లక్షల జీవరాశులు ప్రాణం పోసుకున్నాయి అని. ఇదంతా కూడా చైతన్యమే, ఈశ్వర చైతన్యమే. అన్ని కదులుతున్నాయి కదా! కానీ జడములో కదులుతున్నాయి. ఈ దశమహావిద్యల వల్ల మనం ఏం తెలుసుకోవాలి? లోపల ఎవరో మనని కదిలిస్తున్నారు. చైతన్యం అనేది ఒకటి ఉంది. లేదా ఈ మాంసం ముద్ద ఏం మాట్లాడుతుందమ్మా? మాంసం ముద్దే కదా! అందులో నుంచి ఏంటి ఆ శక్తి, చైతన్య శక్తి అన్నది తెలుసుకో. అదే అదే రహస్యము. ఆ యొక్క అందుకే దశ మహా అన్నారు. ఉట్టి దశ విద్యలు అని లేదు. దశ మహా అన్నారు. ఆ మహాని మీకు అనుభూతిని చేయించడానికి జ్ఞానముగా ప్రవచన రూపంలో మీకు దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఆ ప్రయత్నం చేస్తున్నాను, చూపిస్తున్నానని కూడా అనలేదు. అది ఎవరి కర్మను బట్టి వాళ్ళకి అది అనుభూతి అవుతుంది. అలా తెలిసి సానుభూతిగా చేసుకోవటమే విద్య. అలా తెలుసుకున్న తర్వాత దాన్ని నువ్వు సానుభూతి ఎలా చేసుకుంటావు? దాన్ని ఉపాసన చేయటం వలన. ఎందుకంటే నీ గురువులు నీకు అటువంటి గొప్ప జ్ఞానాన్ని, ప్రజ్ఞానాన్ని, నిన్ను అజ్ఞానం నుంచి విజ్ఞానం, విజ్ఞానం నుంచి ప్రజ్ఞానం, ప్రజ్ఞానం నుంచి మేధస్సు దాకా తీసుకెళ్ళి జ్యోతిగా నిన్ను లయం వైపు నడుపుతున్నాడు కదా మరి గురువు. సో ఆయన చెప్పిన మార్గంలో దాన్ని సానుభూతిగా చేసుకోవటమే. జ్ఞానం దగ్గర ఆగిపోకుండా దాన్ని సానుభూతి చేసుకోవాలి. అంతే కదా! మనం కూడా చదువుకొని ఇంట్లో కూర్చుంటున్నామా? దాన్ని సానుభూతి చేసుకోవాలి అంటే ఏదో ఉద్యోగం చేసుకోరా, డాక్టర్ అయ్యావు, డాక్టర్ చేసుకొని ఇంట్లో కూర్చుంటావు. సీఏ చేసి ఇంట్లో కూర్చుంటావు. ఇలా అంటుంటారు కదమ్మా. ఇంత చదువుకొని ఉట్టి ఏ పని పాట లేకుండా ఇంట్లో కూర్చున్నాడండి అని. అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. మరి అంత విద్య నేర్చుకుని ఆ జ్ఞానం ఏమైంది? ఇంటికే పరిమితమైంది. అవునా? అలా అంటున్నాడు. సో ఏదైనా నువ్వు ఈ జ్ఞానం అనే దాన్ని దీని మీద ప్రశ్నలు వేయకుండా దీన్ని సానుభూతి చేసుకుంటే అన్ని ప్రశ్నలు కూడా జవాబులు మౌనంలో నుంచే నీకు వస్తాయి. అన్ని వైఖరిలో జవాబులు దొరకవు. ఎందుకంటే చాలా మటుకు అన్నీ అతీతంగా ఉన్నవి. అనుభూతులకి అతీతం. ఇప్పుడు మనం ఉన్నాం. ప్రేమ మీరంటే మాకు అభిమానం అంటే ఆ అభిమానాన్ని చూపించు అంటే అది చూపించే వస్తువు కాదు. తెలుసుకోవటం ఫీలింగ్ అన్నమాట. అట్లా ఏంటంటే ఈ చిన్నవే మనకి అందుబాటులో లేనప్పుడు ఇటువంటి దశమహావిద్యని నువ్వు ఎలా మరి వైఖరిలో నిన్ను నమ్మించేట్టుగా చెప్పటం? సానుభూతి ఎలా చెప్తారు? అది నువ్వైతే నీకు తెలుస్తుంది. అవునురా నేను పడే కష్టం నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది అని అంటుంటారు కదా అందరూ. మరి అదే సూత్రం ఇక్కడ కూడా మరి వర్తిస్తుంది. వై డోంట్ యూ యాక్సెప్ట్? వై డోంట్ యూ యాక్సెప్ట్? అలా తెలిసి అంటే వ్యక్తావ్యక్తములను జ్ఞానము చేత మాత్రమే కాక మౌనము చేత సానుభూతిలో తెలియగల పరమరహస్యాన్ని లలితా పరాభట్టారిక ప్రసాదించిన తీరు ఈ దశమహావిద్యలు. ఇదంతా అమ్మవారి లలితా పరాభట్టారిక అంటే ఏమ్మా ఆ తల్లి అనుగ్రహం మనకి అంతా ఇంత కాదమ్మా. ఆ తల్లి ఇక్కడ ఏమంటున్నారంటే నువ్వు జ్ఞానము చేత వ్యక్త అవ్యక్తములు అమ్మా నువ్వు దృశ్యంగా ఈ సృష్టి అంతా నీ రూపంగా చూస్తున్నాను. మళ్ళీ నేను యోగం చేసినప్పుడు లోపల ఉన్న నీ మనస్సు అంటే ఏంటంటే
మనస్సు అంటే ఏంటి? చైతన్యము అని. అది ఆజ్ఞాచక్రంలో అనుభూతి చెందుతున్నానమ్మా. ఇప్పుడు నాకు నువ్వు ఏమిటి? మరి అంతే కదా! లోపల చైతన్యాన్ని అనుభూతి చేసుకుందాం. అలానే దృశ్యమానంగా అంటే జ్ఞానముగా గురువు దగ్గర నేర్చుకొని, ఆ జ్ఞానాన్ని నువ్వేం చేసావు? యోగము యోగము ద్వారా, ధ్యానము ద్వారా, భక్తి ద్వారా నువ్వేం చేసావు? దాన్ని అనుభూతి చేసుకున్నావు. ఎంత అదృష్టవంతురాలివి. ఇదంతా ఎవరిచ్చారు? కరుణతో చూస్తున్న అమ్మవారు. ఏమ్మా? ఆమె సహస్రాక్షి సహస్రపాత్ అన్నారు. అంటే ఏంటంటే 1000 కన్నులతో గమనిస్తుందంటే 1000 అంటే ఏంటంటే అనేకము అని. ద మిస్టికల్ ఐ అంటారు దాన్ని. అమ్మవారు చూడండి చాలా మంది గూడా హ్మ్. ఒరేయ్! భగవంతుడు అనేవాడు ఒకడున్నాడురా వాడు చూస్తుంటాడు అని చాలా మంది అంటుంటారు కదా! అదే మిస్టికల్ ఐ అంటారు. నువ్వు ఎక్కడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ, అమ్మవారి దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. హ్మ్. అది బాగా గుర్తుంచుకోండి. ఇప్పటికిప్పుడు గూడా నీలో గూడా ఇప్పుడు అమ్మవారు ఉన్నది. నీ శరీరాన్ని నడుపుతున్నది. నీ మనసుని నడుపుతున్నది. తన మాయని చూపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. లేదా ఒక్కొక్కసారి మాయను తొలగిస్తుంది. అనుభూతే మిగులుస్తుంది. అప్పుడు నాకు భగవంతుడు నేను ఒకటే అని ఆ పాయసాన్ని అమృతం పెట్టినట్టే పెట్టి తీసేస్తూ ఉంటుంది. చాలా మందికి అది వస్తుంది గదా! నాకేదైనా వద్దు. నాకు అమ్మవారి యొక్క నేను అమ్మవారు. ఇద్దరము ఒకటే అని ఆ భావన నీకొచ్చింది అంటే అది అక్కడ అమ్మవారి అనుగ్రహం. అది నువ్వు ప్రయత్నం చేస్తే వచ్చింది కాదది. ఏమ్మా? అలా నువ్వేంటంటే దాన్ని సానుభూతి చేసుకోవటం. అలా అలా ఏంటి అంచెలంచెలుగా నువ్వేంటంటే లయం దాకా వెళ్ళటం అని. నీ వెనక ఎప్పుడూ గూడా అదృశ్యంగా అమ్మవారి యొక్క అభయహస్తం ఉంటుంది. భయంతో కూడుకున్న భయ హస్తము ఉండదు. భయాన్ని భయపెట్టదు. అభయహస్తం. తల్లి దగ్గర భయం ఎందుకమ్మా? అమ్మా? తల్లి దగ్గర భయం అవసరం లేదు. అభయము. అభయం ముద్ర పెడుతూ ఉంటుంది అమ్మవారు. హ్మ్. సో, జ్ఞానము చే మాత్రమే కాక మౌనము చేత కూడా సానుభూతిలో తెలియగల పరమ రహస్యాన్ని లలితా పరాభట్టారిక ప్రసాదించిన తీరు ఈ దశమహావిద్యలు. ఇవన్నీ కూడా జ్ఞానము చేత కాకుండా మౌనము చేత. అందుకే మనం ఏ కష్టం వచ్చినా కూడా మౌనంగా ఉండండి అంటాం. విషయం అర్థమవుతుంది అప్పుడు. మనం కూడా ఏంటంటే మనం కూడా మాట్లాడుకుంటూ పోతే విషయం జారిపోతుంది. సత్యం అనేది జారిపోతుంది. అంతే కదా! ఇప్పుడు అంతే గదా! అమృతం ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా వి షుడ్ హ్యాండిల్ విత్ కేర్. ఆ సమయాన్ని మనం కొద్దిగా మౌనంలో ఉన్నామనుకో, నెమ్మదిగా అమ్మవారే నీకు ఈ దశమహావిద్యల్ని తన పరమ రహస్యము దశమహావిద్యల్లో ఉన్న ఆ రహస్యాన్ని నీకు అనుభూతి చేయిస్తుంది. హ్మ్. మౌనం చేత సానుభూతిలో తెలియగల పరమరహస్యాన్ని లలితా పరాభట్టారిక ప్రసాదించిన తీరు ఈ దశమహావిద్యలు. సో ఈ యొక్క జ్ఞానం చేతనే కాకుండా స్వానుభూతితో తెలియగల పరమరహస్యం. ఈ దశమహావిద్యలన్నీ గూడా, రహస్యాలన్నీ గూడా ఈ అమ్మవారు ఏంటంటే ఒక్కసారి నీకు కనిపించి నేనిలా ఉంటాను అని చెప్పదు. అంచెలంచెలుగా నువ్వు అర్థం చేసుకో నా దశలు. అవునా? ఇప్పుడు మనకు కూడా దశలుంటాయిగా. చిన్నప్పుడు నువ్వెలా ఉన్నావు? యవ్వనంలో ఎలా ఉన్నావు? కౌమార్యంలో అది మన ప్రౌఢంలో ఎలా ఉన్నావు? వృద్ధాప్యంలో ఎలా ఉన్నావు? మృత్యు సమయంలో ఎలా ఉన్నావు? అలా అంచెలంచెలుగా నువ్వు అమ్మవారిని ఈ దశమహావిద్యల ద్వారా నువ్వు తెలుసుకో. ఆ తల్లి పరమ కరుణతో మనకి ప్రసాదించిన ఇవి ఈ పరిణామాలు. ఈ అవతార భూమికలు. ఏమో హ్మ్. రహస్యము అంటేనే మంత్రమని ఇతపూర్వం మనం నేర్చుకున్నాం. రహస్యము అంటే ఈ దశమహావిద్యలన్నీ కూడా మంత్రాలే గదమ్మా! ఇవన్నీ గూడా అసలు మంత్ర గనే అది కదా! మంత్రము అంటే ఏమిటి? మనం ఇంతకు ముందే మొదటి చాప్టర్ నుంచి అన్నీ తెలుసుకున్నాం. మంత్రము ఎన్ని రకాలుగా ఉంటుంది. అని మనం నా లెక్చర్స్ అన్నీ మొదటి నుంచి విన్న వాళ్ళకి అర్థమవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు ఇవి ఈ లింక్స్ హ్మ్. మీరు పొంది, విని దాన్ని మీరేంటంటే జ్ఞానము చేత తెలుసుకొని సానుభూతిగా మలుచుకోండి అన్నది నా విజ్ఞప్తి, నా ప్రార్థన. సో, హ్మ్. ఆ రహస్యము శ్యామలగా ఆమె యందే అభివ్యక్తమైనది. ఈ ఈ రహస్యం అంతా ఏమిటి?
శ్యామలగా అమ్మవారిలోనే శ్యామలాదేవి కదమ్మా. అందుకే ఆమె చుట్టూ పరివార దేవతలు వీళ్ళంతా ఆమె చుట్టూ ఉంటారన్నమాట. శ్యామల అమ్మవారు, వారాహి అమ్మ వీళ్ళంతా కూడా దండనాథ వీళ్ళంతా కూడా ఆ త్రికోణం మధ్యలో అదే మణిదీపము అంటారు. ఇవన్నీ రహస్యాలమ్మ. సో ఇక్కడ ఆ శ్యామల అమ్మవారు ఆ రహస్యము శ్యామలగా ఆమె యందే అభివ్యక్తమైనది. ఆ రహస్యం ఏమిటి? శ్యామలగా అది అభివ్యక్తమైనది అంటే ఏంటంటే ఈ అమ్మవారే, లలిత అమ్మవారే శ్యామలా రూపాన్ని ధరించి ఈ దశమహావిద్యల పరిణామ క్రమాలు 10 అవతారాల్లో రావటం అంటే ఈ యొక్క లలిత అమ్మవారే శ్యామలగా అయ్యి ఈ సృష్టి చేసినది అని శ్యామలాంబ కదా. కొన్ని మనం కూడా ఇంట్లో ఇల్లంతా పని చేయాలమ్మా. పని చేయాలి అన్నది అంటే పని చేయాలి లేదా ఒక పని సృష్టించాలి అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఏదో ఒక శక్తిని నీలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీస్తావు. అది శ్యామల. ఆ శ్యామల చేసి పడేస్తుంది అన్నమాట ఈ సృష్టి అంతా అని చెప్తున్నారు. ఆ రహస్యం శ్యామలాంబగా లలిత అమ్మవారి నుంచి ఆ తల్లి వచ్చింది అని. ఎవ్వరూ కూడా ఉన్న పళంగా అక్కడే పుట్టలేదు. అందరూ కూడా ఈ సర్వ సృష్టి అంతా కూడా పరా గాని, అపర గాని, పరాపర గాని ఇదంతా కూడా ఆ పరాశూన్యము లలిత నుంచి రావాల్సిందే గాని ఆ తల్లికి పైన ఎవరు అధికులు కారు అని చెప్తున్నారు. ఆమె నుంచే ఈ శ్యామల ఆ రూపంలో దిగింది అని. శ్యామల రూపంలో దిగి ఈ దశమహావిద్యల యొక్క రహస్యాలన్నీ కూడా అంచెలంచెలుగా భాగములుగా ఈ లోకానికి అందించింది తల్లి. తనని తాను ఆవిష్కరించుకుంది అని. పిల్లలం కదమ్మా మనం, మనకు తెలియదు కదా అమ్మ. అంత పెద్ద దృష్టి మనకి ఎక్కడ ఉంటుంది? భౌతికంగా చూడలేవు కదా. ఆజ్ఞా చక్రం వెళ్తే గాని నీకు అక్కడ అమ్మవారు నీకు ఏమిటి ఒక పరిపూర్ణంగా ఒక అవగాహన అనేది రాదు. అంతవరకు ఇది జీవ దృష్టి, జీవముతో కూడుకున్న దృష్టి కాబట్టి వేరుగానే చూస్తావు, ఇతరముగా చూస్తావు. ఆజ్ఞా చక్రంలో ఏంటంటే అదే నీవై ఏమంటావు? అహం బ్రహ్మాస్మి, నాకు అమ్మకి తేడా లేదు, నేను అమ్మవారిలో ఒక భాగము. అవును మరి. సూర్యుడు కిరణాలు వేరు కాదు కదా, చంద్రుడు చంద్రికలు వేరు కావు కదా. అన్నీ బయటికి వచ్చినా మళ్ళీ దాని సమయం సాయంత్రం వచ్చింది అన్నప్పుడు సంధ్య అయినప్పుడు ఈ కిరణాలన్నీ మళ్ళీ సూర్యుడిలోకే వెళ్ళిపోతాయి. అంటే నీ ఆధారం అంతా అమ్మవారి చేతిలో ఉందని, లేదా కిరణాలు కింద పడటం ఏంటి, మళ్ళీ కొత్త కిరణాలు రావట్లేదు కదా. ఈ యొక్క మళ్ళీ కాంతి అంతా మళ్ళీ సూర్యుడిలోకి వెళ్ళిపోతుంది. మనందరం కూడా అటువంటి కిరణాలు లాంటి వాళ్ళమే. ఏదో భూమి మీద పడ్డాం కర్మ కొద్దీ. తదనంతర కాలంలో మనందరం మళ్ళీ అమ్మ దగ్గరికి చేరుకునే వాళ్ళమే. కానీ ఏంటంటే దానికి ఒక విధి విధానం అనేది ఉంటుంది. ఎలా పడితే అలా వెళ్ళలేం కదా. అదే ఈ దశమహా విద్యలు అంటున్నారు. ఆ రహస్యము శ్యామలగా ఆమె యందే అభివ్యక్తమైనది. అంటే అవ్యక్తము యొక్క రహస్య స్వరూపము లలితా పరాభట్టారిక యొక్క మంత్రిని అయిన శ్యామలా స్వరూపము. ఈమె మంత్రిని అంటారు. ఈమె నుంచి వచ్చిన శ్యామల అమ్మవారి చేతిలో లలితా పరాభట్టారిక అవ్యక్తము యొక్క రహస్య స్వరూపము, అవ్యక్తము యొక్క రహస్య స్వరూపం ఉల్లలితామ్మ, ఉల్లలితాంబికాయై నమః. దాని తర్వాత లలితగా వస్తుంది కదా. అలా ఈ యొక్క ఈ లలిత అమ్మవారి పరాశూన్యం నుంచి ఉల్లలిత నుంచి లలిత ఇదంతా కూడా ఈ యొక్క ఆమె నుంచి వచ్చిన శ్యామల అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆమె యందే అభివ్యక్తమైనది అని. శ్యామల అమ్మవారి యొక్క దాంట్లోనే ఈ సృష్టి రహస్యం అంతా, ఈ పరావిద్య అంతా కూడా వ్యక్తమైనది అని. అంటే మీ ఇప్పుడు అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఎవరు అంత బాగా చెప్పగలుస్తారు అంటే నీ గురువే కదా. అంటే నేనని కాదమ్మా, ఇక్కడ గురు పరంపరలో మా గురువు గారు అమ్మవారు ఏంటో కరెక్ట్ గా చెప్పాడండి. మరి నీ గురువు గారు శ్యామలాంబ. చాలా సింపుల్ గా అర్థం చేయించాలంటే ఇవన్నీ ఏంటంటే సాపేక్షంగా చెప్తే గానీ మీకు అర్థం కాదు. ఏం లేదు, నా చిన్ని ప్రయత్నం ఏంటంటే అర్థంలో నీ చంద్రుడిని చూపించడం తప్ప నేనేం చేయలేను కదమ్మా. సముద్రం యొక్క లోతు ఎంత ఉందంటే నేను సముద్రం ఒడ్డు దాకా తీసుకెళ్ళగలుస్తా గానీ ఆ లోతు అనేది నేను చెప్పలేను.
శ్రీ విద్య కూడా అంతే. ఏ గురువు అయినా ఆగ్నేయ చక్రం వరకే నీకు గురువు. తర్వాత నువ్వు సర్వతంత్ర స్వతంత్రత. ఏమ్మా, అంతే. నీ గురువుకి నీకు ఉన్న సంబంధం అంతే. అలానే పిల్లలు గాని, భర్త గాని వీళ్ళందరూ శరీరం నీలో చైతన్యం ఉన్నంత వరకు నీతో పెట్టుకుంటారు బంధం. తర్వాత ఏం చేస్తారు? శరీరం తీసుకెళ్ళి దహన సంస్కారం చేసేస్తారు. ఇలా బంధాలుంటాయి. ఆ ఆత్మ వరకు బంధాలుంటాయి. అవునా? సో మనసుతో కొన్ని, ఆత్మతో కొన్ని. ఆత్మతో ఏమిటి? గురు సంబంధము, దైవ సంబంధాలు. మనసుతో ఏమిటి? మన యొక్క పిల్లలు, భర్త, స్నేహితులు, శ్రేయోభిలాషులు వీళ్ళందరూ మనసుతో స్నేహం. అందుకే వాళ్ళు బంధువులు అన్నారు. అంటే బంధం పెట్టుకుని నీతో వచ్చారు. ఆత్మీయులు అంటే ఏంటంటే నీ గురువు నీ ఆత్మనే పట్టుకుంటాడు. అమ్మవారు తన అంశ కాబట్టి నువ్వు ఆత్మలోనే, నీకు ఆజ్ఞా చక్రంలోనే ఆ తేజస్సును నువ్వు చూడగలుగుతావు. బంధువులు ఏమంటారు? నీ మనసులో మేమున్నామా, మా మీద అంటే అభిమానమా అని ఇలా అడుగుతారు. మనసులో అంటారు గాని ఆత్మలో అని అనరు. ఆత్మలో ఎవరున్నారు అంటే అమ్మవారు ఉంటుంది. అక్కడ ఎవరు రానివ్వరు. అంత ఆత్మీయులు ఎవరు లేరు కదా! చెప్పండి. సో ఆజ్ఞా చక్రం దగ్గరే నీకు ఆ తల్లి. ఆత్మీయులు ఏంటి? ఆ తల్లి ఏం చేస్తుంది నిన్ను? వాళ్ళు నీకు అసలైన ఇది. ఆ గురువు, ఆ అమ్మవారు ఏంటి నీకు లయాన్ని ప్రసాదిస్తుంది. ఈ బంధువులేముంది, వాళ్ళ అవసరం తీరిన తర్వాత నిన్ను మర్చిపోతారు. దాటిన తర్వాత బోడి మల్లయ్య. అలా ఉంటారు వీళ్ళు. స్వప్రయోజనాల కోసం వస్తారు. ఏమ్మా, మనం మంచి టైంలో ఉన్నాము అంటే అందరూ వస్తారు. బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు ఎవరు రారు. అర్థమైందా? ఇదే. సో దేంతో సంబంధం ఉంది? మనసుతో ఉంది. అందుకే వాళ్ళు బంధువులు. ఏమ్మా, కొందరు ఉంటారు నీ మంచి మనసు ఉందనుకో నీకు, వాళ్ళు నీ శ్రేయస్సును కోరుతారు. ఇటువంటి మంచి వాడు 10 కాలాల పాటు ఉంటే లోకానికి ఎంతో మంచి జరుగుతుంది. వాళ్ళు శ్రేయోభిలాషులు. అట్లా అన్నమాట. అలా నువ్వు ఏంటంటే ఇవన్నీ దాటుకుంటూ సో ఆ రహస్య స్వరూపం లలితా పరాభట్టారిక యొక్క మంత్రిని అయిన శ్యామలా స్వరూపము లేదా శ్యామ స్వరూపము, దాని యొక్క అవతార భూమికలు అవ్యక్తములో నుండి వ్యక్తమయ్యే వరకు కూడా ఏ శక్తి పనిచేస్తున్నదో ఆ శక్తి పేరేమిటి? వారాహి. ఇప్పుడు అక్కడి నుంచి అమ్మవారు ఎక్కడో పరాశూన్యంలో ఈ శ్యామల అమ్మవారి కిందకి వస్తున్నప్పుడు ఆవిడలో ఉన్న శక్తి ఎవరు? వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారు శక్తిగా దిగుతోంది అని. శ్యామల అమ్మవారేమో నీ గురువుగా మనం అనుకున్నాం కదమ్మా. అవునా? లలిత అమ్మవారి యొక్క స్వరూపమే నీ గురువు. ఈ గురువు యొక్క స్వరూపమే ఈ శ్యామల అమ్మవారు. ఈ శ్యామల అమ్మవారు గురువు చెప్పిన పని చేయటం అనేది వారాహిగా వెళ్ళి ఆ పని చేయటం, గురు శుశ్రూష చేయటం. ఇలా అన్నమాట చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ 4 అమ్మవార్లు ఉన్నారని కాదు. నీలో నుంచే ఈ లలితా పరాభట్టారిక అమ్మవారి నుంచి ఈ మంత్రిని గాని శ్యామల వీళ్ళ నుంచి శక్తిగా వారాహి అమ్మవారు ఈ పరిణామ క్రమాలన్నిటినీ కూడా ఈ భూపురాజు రేఖలు నీ వరకు నిన్ను పుట్టించే వరకు కూడా ఆ పరాశూన్యం నుంచి వాడు కిందకి దిగారమ్మా దశమహావిద్యల్లో అని చెప్తున్నారు. పిండితార్థం చెప్తున్నారు. అక్కడ ఉన్నది ఒకటే, కానీ అనేకముగా పనులు చేస్తోంది అమ్మవారు. ఏ శక్తి పనిచేస్తున్నదో ఆ శక్తి పేరు వారాహి లేదా దండనాథ. వారాహి అని అనొచ్చు, దండనాథ అమ్మవారు. లలిత పరాభట్టారిక యొక్క చతుషష్టి కోటి గణ దేవతలకు కూడా ఇంకా అనంత కోటి సైన్యానికి అధిపతి ఈ దండనాథ. అనంత కోటి సైన్యం ఉంటుంది కదమ్మా. ఇంత పెద్ద సృష్టి చేయాలి అన్నప్పుడు ఆ యొక్క సైన్యం ఉంటుంది కదా, అందరినీ కంట్రోల్ చేసేది. అంటే ధర్మముల్ని. అవునా? ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు భూమి ఎలా ఉండాలి, భూమి ఏ ధర్మముల మీద, సనాతన ధర్మం మీద ఆధారపడి ఉండాలి అన్నది ఇక్కడ ఏమంటున్నారు? దండనాథ లలితా పరాభట్టారిక యొక్క చతుషష్టి కోటి గణ దేవతలకి ఇంకా అనంత కోటి సైన్యాధిపతి ఎవరు అంటే ఈ దండనాథ అన్న వారాహి. దండనాథ అన్న వారాహి ఈ అమ్మవారు, ఈ లలితా పరాభట్టారిక. ఇప్పుడు ఏంటంటే మనకి ధర్మములు, దీన్ని ఎవరు దీన్ని ఈ ధర్మములన్నీ కూడా
ఎవరి చేతిలో ఉంటాయి అంటే ఈ దండనాథ వారాహి ఈమె పేర్లే దండనాథ. ఆమె కిందకి వస్తున్నప్పుడు దేవతలకు ఒక ధర్మములు అంతే కదా, పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా సృష్టి అంతా కూడా ఏమ్మా ఒక క్రమ పద్ధతిలో ధర్మ మార్గంలో పెట్టటము అంటే ధర్మాల్ని ఎవరు కూడా అతిక్రమించకుండా. అంతేగా, నేను నీటి మీద నడుస్తాను స్వామి అంటే ఎలా నడుస్తావు? నీకు భూమి ఉందిగా, ఆ ధర్మంతో నీ బతుకు నువ్వు బతుకు. నీటిలో బతికేవి వేరుగా ఉన్నాయి ఆ ధర్మాలు. అట్లా ఈ కోటి చతుషష్టి 64 కోట్ల గణదేవతలకి ఇంకా అనంత కోటి సైన్యము. నువ్వు చూస్తున్న ఈ యొక్క విశ్వమే కాదు, ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. అధిపతి ఈ దండనాథ అమ్మవారు లేదా వారాహి. అమ్మవారు వారాహి. ఈ వారాహి ఈ అమ్మవారి స్వరూపమే ఆమెమ్మ. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా ఆత్మ అమ్మవారిదండి, ఆత్మ అక్కడి నుంచి వచ్చింది అంటున్నావు కదా. అలానే ఆ దండనాథ మంత్రిని అమ్మవార్లు కూడా అమ్మవారి నుంచి అంశగా వచ్చి ఆమె పనులే చేస్తున్నారు. నువ్వెలా చేస్తున్నావో వాళ్ళు అలానే చేస్తున్నారు, కానీ నీకంటే పెద్ద పనులు చేస్తున్నారు. ఇప్పుడన్నా అర్థమైందా?